ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. నెగోసియేషన్ దగ్గర చాలా మంది ఎక్కువ ఆలోచిస్తుంటారండి. ₹1,00,00,000 ప్రాజెక్ట్ 20 లక్షలు కావాలనుకుంటారు, లేదంటే 10 లక్షల్లో కావాలనుకుంటారు, 50 లక్షలు వస్తాయి కూడా. వస్తాయా? ఎట్లా ఏ సిచ్యువేషన్స్? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిగేషన్ ల్యాండ్ ఉంది, ఒక సెల్లర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అది లిటిగేషన్లో ఉందని సెల్లర్కి తెలుసు, కానీ బయ్యర్ మైండ్ సెట్ అర్థమైపోయింది. బయ్యర్ ఓన్లీ నెగోషియేషన్ తక్కువ మనకి కావాలి అన్న పాయింట్ ఆఫ్ లో ఉన్నాడు. ఆ సెల్లర్ ఏం చేస్తాడు, ఆ లిటిగేషన్ ల్యాండ్ని అంటగడతాడు. సో ఆ తర్వాత వన్స్ అది సెల్ అయిపోయిన తర్వాత ఆ మనీ వచ్చేస్తాయి. ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు? బయ్యర్. మరి లిటిగేషన్ లో ఉన్నవి కొనుక్కుంటే నెక్స్ట్ బాధపడేది ఇప్పుడు చాలా మంది ఆ ఎమోషన్ వల్లనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. హైడ్రా కూడా చాలా ఎగ్జాక్ట్లీ అదే హైడ్రా కూడా చెప్తుంది అదే. మీరు కొనవద్దు అని చెప్పట్లేదు, కొనేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చూసుకోండి. ఆ చెరువుకి ఎంత దూరంలో ఉంది, లేదా గవర్నమెంట్ ప్రాపర్టీ లేకపోతే ఇది ఎలాంటి ప్రాపర్టీ అని చూసి కొనండి అని చెప్తుంది. కాబట్టి అది ఒక విధంగా మంచిదే, కానీ కొన్ని ఎమోషన్స్ థింగ్స్, కొన్ని గవర్నమెంట్ పాలసీని చూసినప్పుడు పబ్లిక్ వైజ్ మనం కన్సిడర్ చేసినప్పుడు వేరే ఆప్షన్స్ ఉన్నాయి మనకి. వేరే గవర్నమెంట్స్ కూడా ఇంతకుముందు ఇచ్చారు. ఆ ఆప్షన్స్ ఇవ్వడం అనేది ఎథికల్గా మంచి పని, బట్ అది గవర్నమెంట్ అండ్ లా రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అది చూసుకోవాలి. కానీ యాజ్ అ బయ్యర్ ఆల్వేస్ డోంట్ గో విత్ ఎమోషన్, అది నేను చెప్పే. రాజేష్ గారు, 2026లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోతే ఫ్యూచర్లో రీగ్రెట్గా ఫీల్ అవుతాము? రియల్ ఎస్టేట్ అనే కాదు, ఎనీ ఇన్వెస్ట్మెంట్, మీరు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి, ఐదర్ గోల్డ్ తీసుకోండి, లేదా స్టాక్స్ తీసుకోండి, ఈవెన్ రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఇప్పుడు చేయకపోతే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రైస్ రేపు ఉండకపోవచ్చు, ఇవాళ ఉన్న అవైలబిలిటీ రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు దొరుకుతున్న ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి, ఒక 8 years బ్యాక్ నేను ఇన్నర్గా తీసుకున్నాను, అవుటర్ రింగ్ రోడ్ ఇవతలు తీసుకున్నాను, కాబట్టి నాకు చాలా రీజనబుల్ ప్రైస్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. అదే హౌస్ నేను ఇప్పుడు తీసుకోవాలంటే ఇన్నర్గా రాదు ఆ ప్రైస్కి, నేను 3 times ఎక్కువ పెట్టాలి మినిమం. సో కాబట్టి ఇప్పుడు పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఏదైనా ఈవెన్ మన లైఫ్ అయినా టుడే ఈజ్ అవర్ డే, అంతే. రేపు అనేది నెక్స్ట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి, కానీ నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే అది రాదు. సో టుడే ఈజ్ మైండ్, అంతే. సో మరి ఫైనల్గా మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుంది, బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఎలా సజెషన్స్ ఇస్తారు? ప్రాపర్ సజెషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ అనేది హై టికెట్ వాల్యూ అన్నట్టు. మిగతా మనం ఇన్సూరెన్స్ కానీ, మిగతా స్టాక్స్ కానీ, గోల్డ్ కూడా కానీ ఏంటంటే 1 lakh, 2 lakh, 10 lakh ఉంటుంది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లక్షలు, కోట్లల్లో కూడా వెళ్ళిపోయింది. సో బడ్జెట్ వైజ్, ఏరియా వైజ్, సెలక్షన్ వైజ్, మీ పారామీటర్స్ ఏంటి, 2 BHKనా 3 BHKనా, ల్యాండా, ఎకర్స్లోనా, లేకపోతే స్క్వైర్ యార్డ్స్లో కావాలా, కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో స్క్వేర్ ఫీట్స్లో కూడా అమ్ముతారు. సో దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి డెఫినెట్గా సజెషన్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. అందరికీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటుంది, కానీ ఎక్కడో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ ఉండాలి, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. కాబట్టి ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. థ్యాంక్ యూ అండి.